సండే హడావుడి మామూలుగా ఉండదు. ఒక్క 10 నిమిషాలు లేట్గా లేసినందుకు 4 పొయ్యిలు ఖాళీలు. ఒకవైపు వెన్నపూస మరిగిపోతుంది, పాలు ఆల్రెడీ చారు అయిపోయిందిలేండి. సగం ప్రాణం కుదిరిపడింది. చారు లేకపోతేనా ఫస్ట్ చారు పెట్టామో లేదని ఎత్తుకునే బ్యాచ్ ఇంట్లో అందరూ. చాలా మటుకు టిఫిన్లు అయిపోయినాయి. ఇంకా నాదే బ్యాలెన్స్. ఒక వీడియో తీసుకొని టిఫిన్ చేద్దామని చూస్తున్నా. ఆల్రెడీ ఉప్మా కాస్త నేను పెట్టుకొని మిగిలింది పని అమ్మాయికి ఇచ్చేస్తే చాలు. మా ఇంట్లో ఉప్మా పోపులు ఇలాగే ఉంటాయి. వద్దే పోపు, ఎక్కువ పోపులు. ఉప్మా నిండా పప్పులు కరివేపాకు ఇలా కనబడితే కానీ తినరు. ఈ బ్యాలెన్స్ పుంటలు కూడా మళ్ళీ కాస్త ఎర్రగా కూడా కావాలండి. కలర్ ఇలా కనబడుతుంది ఎందుకంటే మనం అట్ల పిండిలో రాగి పిండి కలిపేసాం కదా, అందుకని. కాస్త తెల్లగా ఎర్రగా ఉన్నాయి నాకు. మిగతా పనమ్మాయికి ఉప్మా పునుకులు దానికి కూడా ఇవ్వాల్సిందే. మనం తింటే మరి మన పనోళ్ళకి కూడా అలవాటు చేసేసినట్టే కదండి. సండే అందరూ హెల్తీగా హ్యాపీగా ఇంట్లోనే వండుకొని చక్కగా తిని ఎంజాయ్ చేయండి. హ్యాపీ సండే.